నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ పప్పుచారు చేస్తున్నాను. ముందుగా ఒక చిన్న గ్లాసు కందిపప్పు అంటే 100 గ్రాములు ఉంటుంది. కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మంచిగా కడిగి రెండోసారి మంచిగా నీళ్ళు పోసి అరగంట సేపు నాననివ్వాలి. ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా కడిగి నీళ్ళు వంపేసి ఫ్రెష్ నీళ్ళు పోసి మూత పెట్టి పక్కన ఉంచాలి. ఒక అరగంట సేపు ఈ రెండింటిని నాననివ్వాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు సొరకాయ తీసుకొని లేతగా ఉన్న సొరకాయ తీసుకొని సగానికి కట్ చేసి సగం సరిపోతుంది తీసుకొని పైన ఉన్న చెక్కు మొత్తము తీసేయాలి. ఈ విధంగా మొత్తం చెక్కు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సొరకాయ చాలా లేతగా ఉంది. చిన్న సైజు సొరకాయ తీసుకుంటే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా సన్నగా తరిగి పక్కన ఉంచాలి. ముందుగా నానబెట్టి ఉంచిన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మంచిగా పిసికి అందులో ఉన్న చింతపండు రసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన కుక్కర్ పెట్టి 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి కుక్కరు పక్క నుంచి ఇప్పుడు పొయ్యి పైన ఒక బగోనా పెట్టి అందులో తగినంత ఆయిల్ 2-3 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను పసుపు, 1 స్పూను కారం పొడి వేసుకొని ముందుగా కట్ చేసిన ఒక మీడియం సైజు టమాటా కూడా వేసి మంచిగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ముందుగా తీసి ఉంచిన చింతపండు రసం కూడా పోసేయాలి. పోసి మంచిగా మరగనివ్వాలి. చింతపండులో పచ్చివాసన పోయేంత వరకు చారు మరగనివ్వాలి. మరిగిన తర్వాత ముందుగా ఉడికించిన కందిపప్పు రుబ్బి అందులో చారులో పోసేయాలి. కుక్కర్ కూడా కడిగి కొద్ది నీళ్ళు పోసేసి అలాగే గుప్పడి కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అడుగు నుంచి కలపాలి, లేదంటే అడుగున పప్పు మాడిపోతుంది. పప్పు పోసి మంచిగా ఒకసారి మంచిగా కలపాలి. కలిపి ఒక 5-10 నిమిషాలు మంచిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత పప్పుచారు కొద్దిగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తినే ముందు వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, వేడి సొరకాయ పప్పుచారు రెడీ అయిందండి. సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ పప్పుచారు రెడీ అయిందండి. ఈ విధంగా చేసుకోండి. ఈ పప్పుచారు వెజ్లోకి, నాన్ వెజ్లోకి దేంట్లోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అంచుకు అప్పడాలు వేసుకొని తిన్నా, ఆమ్లెట్ వేసుకొని తిన్నా, ఫ్రై కర్రీస్ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేనైతే మటన్ కీమా ముట్టీలు సొరకాయ పప్పుచారు చేసిన, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా చేసుకొని తిన్నారా? మీరు చేసుకొని తింటే కామెంట్ చేయండి ఎంతమంది ఇలా చేసుకుంటారో. మేమైతే ఎక్కువ మటుకు పప్పుచారు కీమా ముట్టీలే చేసుకుంటాము.
కీమా గ్రేవీ, పప్పుచారు, డ్రై ముట్టీలు, కొద్దిగా ముద్దపప్పు తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా 2 ముద్దలు కీమా ముట్టీలతో తిని ఆ తర్వాత వేడివేడి సొరకాయ పప్పుచారుతో మిక్స్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. సొరకాయ పప్పుచారు, కీమా ముట్టీలు చాలా బాగుంటుంది కాంబినేషను. తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మటన్ కీమా ముట్టీల రెసిపీ శ్యామ్లాస్ కిచెన్స్లో నా ఛానల్లో ఉందండి. చూసి తప్పకుండా ట్రై చేసి చేసుకొని తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.